హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి రాముని వారికి ప్రసాదాలు ఏమేమి సమర్పించాలో చూద్దామండి. రాముని వారికి ఇష్టమైన సర్వడి వడపప్పు పానకం విధాయకంగా చేసి పెట్టాలండి నైవేద్యంగానే. దానికి ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బౌల్లోని బియ్యం నానబెట్టుకుని ఒక 2 గంటలు బియ్యాన్ని మెత్తగా పిండికిని చేయాలండి. ఆ పిండిని మిక్సీ జార్లో వేసుకుని సరిపడినంత బెల్లం వేసుకుని మిక్సీ పట్టాలండి. ఇలాగా బెల్లం సరిపోయింది లేనిది చూసుకుని, బెల్లం చాలకపోతే మరలా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలండి. ముద్ద కింద అయ్యేంతవరకు ఈ పిండి మిక్సీ పట్టాలండి. ముద్ద అయిపోయిందండి. ఇలా సరివిడి కింద చుట్టి బౌల్లో పెట్టుకుని దాని పక్కనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని పక్కన పెట్టుకుంటే సరివిడి వడపప్పు రెడీ అయిపోతుందండి. దీన్ని ఓ పక్కన పెట్టుకుని ఇప్పుడు పానకానికి తయారు చేద్దామండి. ఇలాగా మిరియాలు తీసుకుని బాగా మెత్తగా పొడికిని చేయాలండి. పొడికిని చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసుకుని బెల్లం నానబెట్టి బాగా కలపాలండి. బెల్లాన్ని కరిగిపోయేంత వరకు కలిపి దాన్ని వడపెట్టుకోవాలండి పానకాన్ని. ఇప్పుడు ఇలా పానకం వడపెట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే రాళ్ళు పరకలు అన్నీ సెపరేట్ అవుతాయండి. ఇలా కావాల్సినంత పానకం రెడీ చేసుకోవాలండి. నేను ఎక్కువ పానకమే తయారు చేస్తానండి. ఇలాగా పానకంలో మిరియాల పొడి కలుపుకుంటే పానకం రెడీ అయిపోతుందండి. పానకం రెడీ అయిపోయిందండి. పానకం రెడీ అయ్యింది. సరివిడి వడపప్పు కూడా రెడీ అయ్యింది. ఇవన్నీ ఇలా తయారు చేసుకుని గుడికి పంపుతానండి నేను. ఇందులో కొద్దిగా పానకం సరివిడి వడపప్పు తీసుకుని ఇంట్లో రాముని వారికి కూడా సమర్పించుకుంటానండి. ఇలాగా ఇంట్లో సమర్పించుకుంటాను. తర్వాత గుడికి కూడా పట్టుకెళ్ళి రాముని వారికి సమర్పిస్తానండి. నేను రాముని వారికి ఇలా సింపుల్గా ప్రసాదాలు రెడీ చేసుకొచ్చండి శ్రీరామనవమికి. మీరేం చేస్తారో శ్రీరామనవమికి నాకు కూడా కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.